నమస్తే అండి. ఈరోజు మనం ఒక మంచి పద్యాన్ని దాని భావాన్ని తెలుసుకుందామండి. ఆ పద్యం ఏంటంటే, అద్భిర్గాత్రాణి శుద్ధ్యంతి మనస్సత్యేన శుద్ధ్యంతి తపసోభ్యాం భూతాత్మ బుద్ధి జ్ఞానేన శుద్ధ్యతి. అంటే ఈ పద్యం భావం ఏంటంటే, అద్భిర్గాత్రాణి శుద్ధ్యంతి అంటే జలము చేత మన శరీరం శుభ్రం చేసుకోవచ్చు. అంటే నీళ్ళతోటి మన శరీరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. మనస్సత్యేన శుద్ధ్యంతి, సత్యము చేత మనస్సు శుద్ధి అవుతుంది. అంటే ఒక అబద్ధం చెప్పామనుకోండి, మనసులో ఏదో ఆందోళనగానే ఉంటుంది. అదే నిజం మాట్లాడామనుకోండి, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆ విధంగా సత్యముతోటి మనసు శుద్ధి చేసుకోవచ్చు. తపసోభ్యాం భూతాత్మ అంటే తపస్సు మీనింగ్ అంటే ధ్యానం అన్నమాట. ధ్యానము చేత మన ఆత్మ పరిశుద్ధమవుతుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఎంత ఎక్కువ హార్డ్ వర్క్ చేసినా కూడా మార్నింగ్ పూట ఒక 15 మినిట్స్ మెడిటేషన్ చేస్తే మన ఆత్మ కొంచెం రిలాక్సేషన్ పొందుతుంది. ఆ విధంగా మనం మన ఆత్మని ధ్యానంతో శుద్ధి చేసుకోవచ్చు. బుద్ధి జ్ఞానేన శుద్ధ్యతి అంటే జ్ఞానము చేత బుద్ధి శుద్ధి అవుతుంది. జ్ఞానం అంటే ఇది మంచి, ఇది చెడు తెలుసుకోవడమే జ్ఞానం. అది తెలుసుకున్నామనుకోండి, మనం చెడ్డదారిలో వెళ్ళం. ఆ విచక్షణ జ్ఞానం అనేది కలిగి ఉండాలన్నమాట. ఆ జ్ఞానం అంటేనే మంచి చెడు తెలుసుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞానంతోటి మన బుద్ధి శుద్ధి అవుతుంది. అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.